ఫ్యూచర్‌లో ఏఐ అనేది సైబర్ సెక్యూరిటీ జాబ్స్‌ని రీప్లేస్ చేయకుండా ఉండాలంటే ఎవరైతే ఈ టెక్నాలజీకి అప్గ్రేడ్ అవ్వకుండా ఎవరైతే ఫాస్ట్గా ఉన్న దాన్ని బేస్ చేసుకొని వెళ్తూ ఉంటారో వాళ్ళ జాబ్స్ అన్నీ కూడాను రిస్క్లో ఉన్నట్టే అన్నమాట. సార్, ఫ్యూచర్‌లో ఏఐ అనేది సైబర్ సెక్యూరిటీ జాబ్స్‌ని రీప్లేస్ చేయకుండా ఉండాలంటే మనం ఎలాంటి స్కిల్స్ మీద ఫోకస్ చేయాలంటారు? సో ప్రతి ఐటీ ప్రొఫెషనల్ ఎవరైతే ఇండస్ట్రీలో ఉన్నారో, నాట్ ఓన్లీ సైబర్ సెక్యూరిటీ, ప్రతి ఐటీ ప్రొఫెషనల్ ఎవరైతే ఇండస్ట్రీలో ఉన్నారో వాళ్ళందరూ ప్రజెంట్ ఏవైతే ఏఐ బేస్డ్ టూల్స్ కానివ్వండి, ఏఐ బేస్డ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టెక్నిక్స్ కానివ్వండి మార్కెట్లోకి వస్తున్నాయో వాటన్నిటి మీద ఖచ్చితంగా అవేర్నెస్ తెచ్చుకోవాలి. లైక్ ఎవరైతే ఫ్యూచర్లో ఏఐ మీద అప్గ్రేడ్ అవుతూ వాళ్ళ కెరియర్ని చూసుకుంటూ వెళ్తారో ఆటోమేటిక్గా వాళ్ళ జాబ్స్ అన్నీ సేఫ్గానే ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు, లైక్ జాబ్ పోతుంది అనే భయం ఉండదు. బట్ ఎవరైతే ఈ టెక్నాలజీకి అప్గ్రేడ్ అవ్వకుండా ఎవరైతే ఫాస్ట్గా ఉన్న దాన్ని బేస్ చేసుకొని వెళ్తూ ఉంటారో వాళ్ళ జాబ్స్ అన్నీ కూడాను రిస్క్లో ఉన్నట్టే అనమాట. సో ఎవరైతే లైక్ ఫ్యూచర్ని కావాలి, లైక్ ఫ్యూచర్లో ఐటీలో మంచి కెరియర్ ఉండాలి అని అనుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ ద బెస్ట్ సజెషన్ ఏంటంటే గెట్ అప్గ్రేడ్ ఆన్ ఏఐ ప్లాట్ఫామ్స్ ఆల్సో టు నాట్ ఓన్లీ యువర్ డొమైన్, అది ఏ డొమైన్ అయినా కానివ్వండి, మీ డొమైన్తో పాటు ఏఐకి సంబంధించిన ప్లాట్ఫామ్ కూడా అప్గ్రేడ్ అవుతూ వెళ్తూ ఉంటే వాళ్ళ లైఫ్ అనేది ఇంకా బెటర్ పొజిషన్లో అనేది ఉంటుంది.